ఏపీలో వినాయక చవితి సందర్భంగా మంటపాలు ఏర్పాటు చేసే వాళ్ళకి కొన్ని నిబంధనలు పెడుతూనే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొంత ట్రోల్కి గురవుతున్నాయి, ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకని అంటే దీంట్లో ముఖ్యంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించాలంటే మైక్ పర్మిషన్లు కావాలంటే ఒక రోజుకి 100 రూపాయల చొప్పున ఎన్ని రోజులు మైక్ పెట్టాలనుకుంటే అన్ని రోజులకి చలానా చెల్లించాలని, అదేవిధంగా విగ్రహం ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అయితే 3 అడుగుల నుంచి 6 అడుగులు ఉండేటువంటి విగ్రహానికి ఒక రోజుకి 350 రూపాయల చొప్పున చలానాలు చెల్లించాలని, అలాగే 6 అడుగులు పైన ఉండేటువంటి విగ్రహానికి రోజుకి 700 రూపాయల చొప్పున చలానాలు చెల్లించాలని, ఈ చలానాలన్నింటినీ మీ సేవా కేంద్రాల్లో చెల్లించి వాటి రిసిప్ట్లని పోర్టల్లో అప్లోడ్ చేసినట్లయితే పర్మిషన్లు వెంటనే వస్తాయి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే ట్రోల్కి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎత్తును బట్టి మీరు విగ్రహానికి రేటు నిర్ణయించడం ఏంటి, 350, 700 అది ఒక్క రోజుకి నిర్ణయించడం ఏంటి అంటే ఒక 10 రోజులు విగ్రహం పెడితే 10 × 700, సో ఇంత భారీగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదే ఇప్పుడు నిర్వాహకులు విమర్శిస్తున్నటువంటి అంశం. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది చూడాలి.